ఏదో ఒక సమస్య తెచ్చుకుంటూనే ఉంటాను. మళ్ళీ ఏం సమస్య వచ్చింది? నీకు నా ఫేస్బుక్ ఫ్రెండ్ శ్రీయ తెలుసు కదా, ఈ మధ్య పరిచయం అయింది, చాలా క్లోజ్ అయిందని తెగ సంబరపడిపోయి గంటల కొద్ది ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, ఏమైంది? ఆవిడే చాలా తక్కువ టైంలో తీయగా మాట్లాడుతుంది, మంచి ఫ్రెండ్ అయిందని. మొన్నెప్పుడో ఈయనతో అత్తయ్య వాళ్ళతో కూడా జరిగితే అత్తయ్య మావయ్య గురించి ఈయన గురించి ఫ్రస్ట్రేషన్లో ఏదో వాకి చచ్చాను. అది కాల్ రికార్డ్ చేసుకొని చాట్ అంతా చూపిస్తూ నేను గయ్యాలి గంపనని, తనకి నాకు ఎప్పుడూ గొడవేనని, పైగా అత్తయ్యని మావయ్యని అసలు బాగా చూసుకోనని, ఆ ముందేమో ఒకలా నా వెనకాలేమో నా గురించి ఇలా మాట్లాడుతుందిట. అదృష్టం కొద్దీ రమ్య ఆ గ్రూప్లో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త అని చెప్పింది. అయినా నిన్న మొన్న పరిచయం అయిన అమ్మాయికి నీ ఇంట్లో విషయాలు, మీ వారి విషయాలు, పిల్లల విషయాలు ఇవన్నీ చెప్పేసుకొని నీ తొందరపాటే నీకెప్పుడూ పెనుముప్పు తీసుకొస్తుంది. ఇకనైనా బుద్ధిస్తే కొంచెం ఆలోచించు. ఏదైనా సమస్య ఉంటే నీకు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్నతోనో నాతోనో ఇప్పుడు వచ్చి చెప్పావా అలా చెప్పు. వీలైతే సహాయం చేస్తాం, మాటతో ఊరిటైనా ఇస్తామే. అవును నాదే తప్పు, చాలా క్విక్గా జడ్జ్ చేసేసాను, చాలా మంచిదని. నాకు రావాల్సిందే, నాకు జరగాల్సిందే. అంత తొందరగా ఎవరి విషయంలో ఒక జడ్జిమెంట్కి వచ్చేసి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు కాదు అన్న ఆలోచనలో ఉండకు, సరేనా? కోపంలో మాట్లాడానని చెప్తాను, ఏం చేస్తాను? తప్పు నాదే కదా, సారీ చెప్తాను. సరేలే, పెళ్ళి వచ్చే టైం అయింది, వెళ్ళి పిక్ చేసుకోవాలి బస్ దగ్గర నుంచి, వస్తాను.